మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రత్యేకత ఏంటి, అసలు మహిళలు దీన్ని ఏ విధంగా చూస్తారని చెప్పేసి మనతో కొంతమంది మహిళలను వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, అసలు ఆషాఢ మాసం అంటే ఎందుకు అంత ఇష్టమైన మాసం భావిస్తారు అసలు మహిళలు? ఇది అమ్మవారి మాసం ఇది, అందుకనే ఆడవాళ్ళు బాగా ఇష్టపడతారు. తర్వాత గోరెంటాకు పెట్టుకుంటారు చక్కగా ఆడపిల్లలందరూను. అందులోకి ఆషాఢ మాసం అనేసి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఆడపిల్లలు ఇంటికి వచ్చి ఉంటారు. పంట అది ఇంటికి వస్తుంది. తర్వాత పొలం దున్నడము, ఆడపిల్ల చోతే నారు వేయించాలి, కొబ్బరికాయ కొట్టాలి, ఆ లక్ష్మీదేవి మా ఇంటికి రావాలనేసి, ఆ పంట అధికంగా రావాలని గోమాతకు పూజ చేయడము, గోరెంటాకు పెట్టుకోవడము, అమ్మవారికి చక్కటి పట్టు వస్త్రాలు కట్టించి బోనాలు పెట్టడము. తర్వాత శాకంబరి అవతారంలో 9 నవరాత్రులు కూడా చేస్తారు ఈ ఆషాఢ మాసంలో. తర్వాత వారాహి అమ్మవారి ఇప్పుడు బాగా చేస్తున్నారు. ఆ వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా చేస్తారు ఈ ఆషాఢ మాసంలో. దేవి మహిళలు ఉపవాస దీక్షలు ప్రత్యేక పూజలు చేస్తారట, ఎందుకు చేస్తారమ్మా? అది భర్త 5వ తనం కోసం, భర్త పిల్లలు సంతానం అందరూ బాగుండాలని కోరుకోవడం కోసమే ఈ పూజలన్నీ. ఆడవాళ్ళు వాళ్ళకు చేసుకోరు. భర్త బాగుండాలి, సంతానం బాగుండాలి, ఐశ్వర్యం రావాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఆడవాళ్ళు వాళ్ళు ఎంత ఇబ్బందులో ఉన్నా సరే ఆ అమ్మవారిని వేడుకుంటారు. బాగుండాలి, కుటుంబం అంతా బాగుండాలని, ఎటువంటి దోషాలు రాకుండా, ఏ రోగాలు ఇప్పుడు ఈ వర్షాకాలము ఏదో ఒకటి ఇన్ఫెక్షన్స్ అవి వస్తుంటాయి కదా, ఆ అమ్మవారి కాపాడాలి అనే జ్వరాలు అవి రాకుండా చూడాలనేసి కాపాడుతూ ఉంటుంది. ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటే, అమ్మ నీ దగ్గరికి వచ్చి మొక్కుకుంటాను దండం. ఒడిబియ్యం అనేది 5వ తనం అండి. 3 దోషులు అమ్మవారికి ఒడిబియ్యం పోస్తేను మనకు ఎన్ని కాలాలైనా 5వ తనం ఇస్తుంది అనే ఉద్దేశంతో ఒడిబియ్యం పోస్తారు. ఆమె ఇచ్చి ఆ పిరికెడు బియ్యం తీసుకొని ఆ పరవన్నం లాగా చేసుకొని అందరికీ పంచి పెట్టుకుంటాము. దానివల్ల 5వ తనము, ఐశ్వర్యము, ఇంట్లో అమ్మవారు కూర్చుంటుంది లక్ష్మీదేవి లాగా, అది చాలు మనకి అనే ఉద్దేశంతో ఒడిబియ్యం పోసుకుంటాము. తరతరాలుగా అది వస్తున్న భగవంతుడి ఇచ్చిన ఐశ్వర్యం. ఇదంతా ఒక అయితే ఆషాఢ మాసం అనగానే మహిళలకి ఇంకొక చిన్న ప్రత్యేకత ఉంటుంది. డిస్కౌంట్ చీరలు అనేది కూడా ఒక చిన్నది అంటుంటారు. అది అసలు ఏంటో అసలు? అవును, డిస్కౌంట్ చీరలు అని అంటే ఆడవాళ్ళకి అనంటే ఈ సంవత్సరం పొడుగుతా ఉన్న ఆరాటం అంతా తగ్గించుకొని ఆడవాళ్ళకు ప్రత్యేకించి ఈ విధంగా పెడితే వాళ్ళ ఆ యజమానులు కూడా మేము ఇంత సహాయం చేశాము, అదే దాన్ని ఏమంటారు, సహాయం చేశాము ఇంత ఆడపిల్లలకి, మేము కూడా మాకు తోచిన ఆడపడుచులాగా ఇచ్చాము అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా డిస్కౌంట్ పెట్టి వాళ్ళు కూడా మాకు హెల్పింగ్ చేస్తే అంటే 500 రూపాయల చీరని 200కి ఇచ్చినా గానీ కొనుక్కోలేని వాళ్ళు కూడా ఆరాటపడి తెచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని కట్టుకుంటారు. అంటే ఎంతటి కింది స్థాయి వాళ్ళైనా సరే మా షాప్లోకి వచ్చి తీసుకుంటే చాలు, మాకు వాళ్ళ ఆనందమే మాకు ఐశ్వర్యము అనే యజమానులు కూడా ఉండి అట్లా పెడుతూ ఉంటారు. అది కూడా చాలా సంతోషం, చాలా విశిష్టత కూడా. సంవత్సరం పొడుగుతా సంపాదించిన దానికంటే ఈ ఒక్క నెలకి మంచి ఫలితం ఉంటుంది అనేసి ఉద్దేశంతో ఇస్తారు. ఆషాఢ మాసంలో అందరు కలిసి గోరింటాకు పెట్టుకుంటారు. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తగారింట్లో ఉండకుండా ఒక గడప దాటొద్దంటారు. అంటే ఇప్పుడు అత్త మామ అందరూ పనిచేస్తూ ఉంటారు. అందరు పనిచేసినప్పుడు మరి ఇప్పుడు వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా పనిచేయాలి కదా. ఆ టైంలో వాళ్ళిద్దరిని అలా దూరంగా ఉంచడం వల్ల వాళ్ళు పనులకు వెళ్ళినప్పుడు వాళ్ళ అత్త మామకు తల్లిదండ్రులకు వాళ్ళకు హెల్ప్ చేయడానికి ఉండాలని ఈ ఆచారం పెట్టారు. ఈ కాలంలో మునగాకు తింటే మంచిది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి జలుబు దగ్గు అవన్నీ రాకుండా ఉంటాయి. గోరింటాకు అంటే అమ్మవారికి ప్రతీక. అమ్మవారిని అందరు కలిసి పెట్టుకోవడం ఎవరి హడావిడి వాళ్ళకే ఉంటదండి. ఆ టైంలో అందరు కలిసి పెట్టుకొని ముత్తైదుకు చిహ్నంగా కూడా గోరింటాకును భావిస్తారండి. మహిళలకు ఆషాఢం అంటే ఇష్టమైన మాసం చెప్పుకోవచ్చా? చెప్పొచ్చండి. ఇప్పటి నుంచే మనకు ఉగాది తర్వాత నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అండి. ఇప్పటి నుంచి మొత్తం పండగలన్నీ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఉగాది నుంచి ఉగాది వరకు ఈ మంత్ లోనే పండగలన్నీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఏకాదశి కూడా, ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి పండగ ఇప్పటి నుంచే ఉంటది, అట్ల తద్ది ఉంటది. అన్ని పండగలు ఇప్పటి నుంచి స్టార్ట్. ఈ మంత్ నుంచి శ్రావణ మాసం ఇక వరుసగా పండగలన్నీ ఉంటాయండి. అట్లాగే బోనాలు కూడా చేస్తారండి. ఓకే.